everyone, welcome to Pradeep Lab Score. Today onwards we start బయాలజీ. బయాలజీలో ఎవ్రీ లెసన్ కూడా కవర్ చేద్దాం. మనం 8 మార్క్ క్వశ్చన్స్ ని టార్గెట్ చేసాం. 8 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ లెసన్ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న లైఫ్ ప్రాసెస్ నుంచి అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకుందాం. స్టోరీ విధంగా కూడా చూద్దాం. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో కూడా చూద్దాం. స్టోరీ విధంగా నేను చెప్పడానికి ఈ వీడియోస్ కారణం ఏంటి అంటే, స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకొని నేను ఏదైతే పిక్చర్ ని స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఆ పిక్చర్ మీ మైండ్ లో ఉండుంటే 80% మీకు టోటల్ క్వశ్చన్ అంతా కవర్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మన లాంగ్ రన్ లో ఈ క్వశ్చన్ ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను ఇంగ్లీష్ లోనే చెప్తున్నాను, తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి కాన్సెప్ట్ ని, ఈ డయాగ్రామ్ ని, కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా పబ్లిక్ లో 8/8 ఈ చాప్టర్ నుంచి కవర్ చేయొచ్చు. నేను ఇందులో ఉన్న 8 మార్క్స్ అన్ని కవర్ చేస్తాను. సైడ్ లో రైట్ సైడ్ లో ఒక సైడ్ పిక్చర్ కనిపిస్తుంది, ఒక సైడ్ 8 మార్క్ పబ్లిక్ లో ఎలా రాయాలో ఒక సైడ్ కనిపిస్తుంది, ఇంకొకసారి మొత్తం స్టోరీ ఒక వైపు ఉంది. స్టోరీ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ లో ఏ విధంగా రాయాలో. ముందు స్టోరీ గుర్తుపెట్టుకుంటే దాన్ని ఇంగ్లీష్ లో ఎలా రాయాలి పబ్లిక్ లో అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాన్సన్ట్రేషన్ గా ఈ కాన్సెప్ట్ అంతా వింటే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈజీగా ఫోకస్ చేయగలరు, ఈజీగా స్కోర్ చేయగలరు. లెట్స్ బిగిన్ ది క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ లో మనం ఏం ఫోకస్ చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ క్వశ్చన్ ని 3 టైప్స్ లో అడగచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, లేదా ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. లేదా దీన్ని ఇంకొకలాగా ఎలా అడగొచ్చు? బెల్లీ జార్స్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. జార్స్ లోనే ఈ మొత్తాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి మీరు డయాగ్రామ్ లో కూడా చూడండి, జార్ అనేది క్లియర్ గా ఉంది. ఆ జార్స్ లో ఎలా చేస్తామని చూద్దాం. ఒక ఫోటోసింథసిస్ కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమా? దీన్ని ఎక్స్పెరిమెంట్ రూపంలో మనం చూడాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మన ఏమేంటి? కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మనం ఏం ప్రూవ్ చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని ప్రూవ్ చేయాలి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్, తర్వాత ప్రాసెస్ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది, తర్వాత మనం ఆ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, ఫైనల్ గా కంక్లూజన్. దీన్ని ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అన్ని కూడా చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఏం, రిక్వైర్మెంట్, ప్రాసెస్, అబ్జర్వేషన్స్, కంక్లూజన్. దీన్ని చెప్పే ముందు నేను స్టోరీ చెప్తాను. స్టోరీ క్లియర్ గా వినండి, సింపుల్ గా హ్యాపీగా ఉంటది కాబట్టి వినడానికి స్టోరీస్ మీకు కూడా బాగా లైక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనీ లీఫీ అనే 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? గ్రీనీ లీఫీ అనే 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీనీ లీఫీ. ఆ రెండు ప్లాంట్స్ ని తీసుకెళ్లి మనం ఒక రూమ్ లో పెట్టాం 3 days వరకు, లేదా 48 hours అనుకోండి. 2 days అయినా పెట్టొచ్చు, 3 days అయినా పెట్టొచ్చు. ఆ 3 days ఆ గ్రీనీని లీఫీని రూమ్ లో పెట్టేస్తాం కదా ఆ రెండు ప్లాంట్స్ ని. ఆ రెండు ప్లాంట్స్ కి అప్పుడు ఏముంటది? సన్లైట్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఏదైతే స్టాక్ అనే పదార్థం ఉంటుందో ఆ ప్లాంట్ లో ఆ పదార్థం కూడా ఉండదు. సన్లైట్ లేదు కాబట్టి ఫుడ్ ఉండదు, ఫుడ్ లేదు కాబట్టి స్టాక్ ఉండదు. ఒకరోజు ఏం చేసాం? ఒకరోజు మార్నింగ్ మనం ఆ రెండు ప్లాంట్స్ ని కూడా అవుట్ సైడ్ తీసుకొచ్చాం. గ్రీనీని, లీఫీని ఒక రోజు మనం ఏం చేసాం? బయటికి తీసుకొచ్చాం. బయటికి తీసుకొచ్చి అవుట్ సైడ్ తీసుకొచ్చాం. గ్రీనీని మనం ఒక జార్లో పెట్టి ఒంటరిగా ఉంచాం. గ్రీనీని ఒక జార్లో పెట్టి ఒంటరిగా ఉంచాం. ఇక్కడ జార్ డయాగ్రామ్ ఎందుకు లేదనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. గ్రీనీని జార్లో పెట్టి ఒంటరిగా ఉంచాం. ఇప్పుడు గ్రీనీ ఒంటరిగా ఉంది. లీఫీ ఉంది కదా, లీఫీని కూడా ఇంకొక జార్లో పెట్టాం. ఇక్కడ లీఫీ ఉంది చూడండి పక్కన. లీఫీని కూడా ఒక జార్లో పెట్టి లీఫీని కూడా ఒక జార్లో పెట్టి దాన్ని ఒంటరిగా ఉంచాం. కాకపోతే లీఫీని ఒంటరిగా ఉంచినప్పుడు ఏం చేసాం? మనం మానిస్టర్ ని పంపించాం. ఆ మానిస్టర్ పేరేంటి? పొటాషియం హైడ్రాక్సైడ్. ఆ మానిస్టర్ పేరేంటి? పొటాషియం హైడ్రాక్సైడ్. మనం దాన్ని ఏమని పిలుచుకున్నాం? షార్ట్ కట్ లో KOH కింద పిలుచుకున్నాం. KOH అనేది పొటాషియం హైడ్రోజన్ షార్ట్ కట్, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు గ్రీనీతో ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ లీఫీతో ఎవరున్నారు? మానిస్టర్ ఉంది. మానిస్టర్ ని మనం ఏమని పెట్టుకుంటున్నాం? KOH అంటే ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు లీఫీ, మానిస్టర్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మానిస్టర్ ఏం చేసిందో తెలుసా? మనం లీఫీని జార్లో పెట్టాం కదా, ఆ జార్లో పెట్టిన లీఫీకి కావాల్సిన అంటే కార్బన్ డైఆక్సైడ్, CO2 మొత్తాన్ని, కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని మానిస్టర్ KOH అనేది
తినేసింది, అది మొత్తాన్ని ఈట్ చేసేసింది. ఇప్పుడు లీఫీ ఏం చేస్తది, మొత్తం తినేసింది. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, KOH మానిస్టర్ ఏం చేసింది, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తినేసింది. ఇప్పుడు లీఫీ దగ్గర ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ లేదు. కానీ గ్రీనీని ఏం చేసాం, జార్ లోనే పెట్టాం. కానీ గ్రీనీ దగ్గర ఎవరైనా ఉన్నారా, ఎవరూ లేరు. గ్రీనీ ఫ్రీగా ఉంది, ఒంటరిగా ఉంది. కాకపోతే ఫ్రీగానే ఉంది కదా, ఇద్దరు జార్స్ లోనే ఉన్నారు. కాకపోతే మానిస్టర్ ఎవరి దగ్గర ఉంది, లీఫీ దగ్గర ఉంది. గ్రీనీ దగ్గర ఎవరున్నారు, ఎవరూ లేరు. ఇప్పుడు గ్రీనీ దగ్గర మానిస్టర్ లేదు, అంటే వితౌట్ KOH మానిస్టర్ గ్రీనీ దగ్గర లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ లీఫీ దగ్గర ఉంది. ఇప్పుడు గ్రీనీ ఏం చేసింది, తన దగ్గర ఎవరూ లేరు కాబట్టి గ్రీనీ ఆలోచించింది, నేను ఏం చేయాలి, నా ఫుడ్ నేను తెచ్చుకోవాలంటే ఏం చేయాలని గ్రీనీ ఆలోచించి సన్లైట్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని యూజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది. గ్రీనీ ఏం చేసింది, సన్లైట్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని యూజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది. కానీ లీఫీ ఏం చేద్దాం, లీఫీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంది. కాకపోతే మనం లీఫీ దగ్గర ఏం చేసాం, మానిస్టర్ వదిలేసాం. మానిస్టర్ ఏం చేసింది, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తినేసింది. కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి లీఫీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. గ్రీనీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది, కుక్ చేసుకుంది. లీఫీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. కరెక్ట్ గా ఆ టైంకి టీచర్ లోపలికి వచ్చింది. ఇలా లీఫీని గ్రీనీని చూసింది. చూసిన తర్వాత గ్రీనీ దగ్గరికి వచ్చి గ్రీనీని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది కదా, గ్రీనీ ఏం చేసింది, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది కాబట్టి ఆ గ్రీనీకి ఇంకొంచెం సాస్ యాడ్ చేసింది. ఆ సాస్ పేరు మనం ఏమనుకుందాం, గ్రీనీకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది కాబట్టి టీచర్ తనకి ఏం చేసింది, సాస్ యాడ్ చేసింది. ఆ సాస్ పేరు ఏంటి, అయోడిన్ సొల్యూషన్. గ్రీనీకి ఏమి ఇచ్చారు, అయోడిన్ సొల్యూషన్ ఇచ్చారు. గ్రీనీ ఆల్రెడీ ఫుడ్ ఉంది, సాస్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు అయోడిన్ సొల్యూషన్ కలపగానే గ్రీనీ ఫుడ్ ఏ కలర్ లోకి మారింది, బ్లూ అండ్ బ్లాక్ లోకి మారింది. అంటే గ్రీనీ మొత్తం ఒక లీఫ్ అనుకుంటే ఆ లీఫ్ ఏ కలర్ లోకి మారింది, బ్లూ అండ్ బ్లాక్ కలర్ లోకి మారింది. లీఫీకి ఫుడ్ లేదు, కాకపోయినా టీచర్ అయోడిన్ సూప్ ఇచ్చారు. టీచర్ ఏమి ఇచ్చారు, సూప్ ఇచ్చారు. ఆ సూప్ ని యాడ్ చేసినా సరే లీఫీ దగ్గర ఫుడ్ లేదు కాబట్టి కలర్ చేంజ్ అవ్వలేదు. ఇది టీచర్ గమనించారనమాట. గ్రీనీ దగ్గర ఏముంది, ఫుడ్ ఉంది కాబట్టి బ్లూ అండ్ బ్లాక్ కలర్ లోకి మారింది. లీఫీ దగ్గర ఫుడ్ లేదు కాబట్టి సేమ్ కలర్లెస్ గా ఉండిపోయింది. ఫైనల్ గా మనకి ఏం అర్థమైంది, ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా ఉండాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎవరి దగ్గర లేదు, లీఫీ దగ్గర లేదు కాబట్టి లీఫీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేకపోయింది, ఫెయిల్ అయ్యింది. గ్రీనీ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వాటర్ ఉంది అండ్ సన్లైట్ కూడా ఉంది. ఈ విధంగా ఈ స్టోరీని మీరు గుర్తుపెట్టుకుంటే ఫైనల్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి. కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది. అందుకే ఫైనల్ గా గ్రీనీ ఏమైంది, ఫ్రీ అయిపోయింది, ఫ్రీగా బయటకు వచ్చింది ఫుడ్ తిన్నది కాబట్టి. కానీ లీఫీ ఫుడ్ లేక లోపలే చనిపోయింది కలర్లెస్ గా, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది. ఈ రెండు కూడా ప్లాంట్స్ నథింగ్ బట్ లీవ్స్. ఓకే, యు అండర్స్టాండ్. అందుకనే ఆ డయాగ్రామ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. కమ్ టు ది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం దీన్ని ఎలా ప్రెజెంటేషన్ చేస్తే మనం గుర్తుంటది. మీరు స్టోరీ గుర్తుండిపోయింది అనుకోండి, మీరు ఆన్సర్ రాయడం పెద్ద ప్రాబ్లం, ఇంకా ఈజీగా రాసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, మన ఏమేంటి, కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ఫోటోసింథసిస్ జరగదు. ఆల్రెడీ మనకు స్టోరీ తెలుసు, స్టోరీలో ఏం చెప్పుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. దాన్ని మనం ప్రూవ్ చేయాలి, దాన్ని ఏం రాయండి. రిక్వైర్మెంట్ ఏం కావాలి, గ్రీనీకి లీఫీకి ఈ రెండింటికి కూడా రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఏముండాలి, జార్స్ ఉండాలి, పొటాషియం క్లోరైడ్ ఉండాలి, KOH, దీన్ని మనం మానిస్టర్ అని పిలుచుకుంటున్నాం. అయోడిన్ ఏమని పిలుచుకున్నాం, సూప్ అని పిలుచుకున్నాం. సన్లైట్ ఉండాలి, సన్లైట్ వల్లే కదా గ్రీనీ ప్రిపేర్ చేసుకుంది. ఏదైతే బాటిల్ ఉందో దాన్ని టైట్ చేయడానికి ఫ్లాస్క్స్, 2 ఫ్లాస్క్స్ ఉన్నాయి, బౌల్ ఉన్నాయి. గ్రీనీ లీఫీ ఈ రెండు కూడా హెల్దీ ప్లాంట్సే, కానీ గ్రీనీ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఉంది, లీఫీ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఇలాగా వ్యాజ్లైన్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ ఫాయిల్ ఒకటి ఉండాలి. ఇలా ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఉండాలి. అంటే ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఫస్ట్ గ్రీనీ లీఫీ హెల్దీ ప్లాంట్స్ ఉన్నాయి, జార్స్ ఉన్నాయి, మన జార్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫ్లాస్క్ ఆయిల్స్ ఉండాలి. మానిస్టర్ ఎవరు మనకి, పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH. నెక్స్ట్ సూప్, అయోడిన్ సొల్యూషన్. సన్లైట్, సన్ నుంచి వస్తుంది.
నెక్స్ట్ ఫాయిల్ ఉండాలి. ఏదైతే పైన మనం గ్రీనీకి లీఫీకి పైన టైట్ చేసినప్పుడు ఫాయిల్ దాన్ని చుడతాం కదా గట్టిగా, అది ఆ ఫాయిల్ ఆ ఫ్లాస్క్ లాంటిది ఉండాలన్నమాట. ఇది కూడా కొంత రిక్వైర్మెంట్. ఏం తెలుసు? రిక్వైర్మెంట్ తెలుసు. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. మనం ఇది డార్క్ రూమ్ లో పెట్టేసాం 48 అవర్స్. వాళ్ళు ఇద్దరికి కూడా ఫుడ్ లేకుండా మనం చేసాం. వాళ్ళిద్దరూ ఆకలితో ఉన్నారు. ఇద్దరికి మనం ఫుడ్ ఇవ్వలేదు. మనకి ఫుడ్ ఎలాగో ప్లాంట్స్ కి స్టాచ్ అలాగా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 48 అవర్స్ డార్క్ రూమ్ లో ఉంచాం. సెకండ్ పాయింట్ ఏం చేసాం? ఆ 3 days అయిపోతే సన్ లైట్ లోకి తీసుకొచ్చాం. ఆ 2 జార్స్ ని సన్ లైట్ లోకి తీసుకొచ్చి పెట్టాం. పెట్టిన తర్వాత ఆ రెండింటికి సన్ లైట్ వచ్చింది. కానీ మనం ఇక్కడ ఆ 2 ప్లాంట్స్ కదా, గ్రీనీ లీఫీ, దాన్ని జార్బీ అనుకున్నాం. కానీ ఒక దగ్గర మాయిశ్చర్ వదిలాం. ఎవరి దగ్గర మాయిశ్చర్ వదిలాం? ఒక జార్లో ఉన్న లీఫీ దగ్గర. దాన్ని పొటాషియం హైడ్రోడ్ ని యాడ్ చేసాం. ఇంకొక పార్ట్ లో ఏం చేసాం? ఇంకొకరికి ప్లెయిన్ వాటర్ మాత్రమే ఇచ్చాం. అంటే అక్కడ ఏం డిస్టర్బెన్స్ ఇవ్వలేదు. లీఫీకి మనం పొటాషియం హైడ్రోక్సైడ్ ఇచ్చాం, కానీ గ్రీనీకి మనం ప్లెయిన్ వాటర్ ఇచ్చాం. తర్వాత ఏం చేసాం? ఆ కప్స్ అని కూడా టైట్ గా హోల్డ్ చేసాం. అది రిమైనింగ్ పాయింట్స్. ఫైనల్ గా ఏం చేసాం? వాళ్ళిద్దరిని తీసుకెళ్లి సన్ లైట్ లో 4 to 6 అవర్స్ పెట్టాం. సన్ లైట్ లో ఉంచాం వాళ్ళిద్దరిని. సన్ లైట్ లో ఉంచినప్పుడు వాళ్ళిద్దరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేశారు? గ్రీనీ. లీఫీ ఎందుకు ప్రిపేర్ చేయలేదు? కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా మాయిశ్చర్ తినేసింది. మాయిశ్చర్ ఎవరు? పొటాషియం హైడ్రోక్సైడ్, KOH. ఫైనల్ గా టీచర్ ఏం చేశారు? అయోడిన్ సొల్యూషన్ ఇచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది? గ్రీనీకి ఏదైతే లీఫ్ ఉందో, గ్రీన్ కలర్ లీఫ్, అది ఏ కలర్ లోకి మారింది? బ్లూ అండ్ బ్లాక్ లోకి మారింది. బ్లూ అండ్ బ్లాక్ లోకి ఏది మారలేదు? ఎందుకు మారలేదు కూడా అడగొచ్చు. ఎందుకు మారలేదు? ఒకరికి కార్బన్ డైఆక్సైడ్ దొరికింది, ఇంకొకరికి దొరకలేదు. ఆ రెండు అబ్జర్వ్ చేసాం, అది రాస్తాం. ఫైనల్ గా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది, అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది. అక్కడ డయాగ్రామ్ కూడా మీరు వేసినప్పుడు రెండు జార్స్ వేయాలి, 2 ప్లాంట్స్ గ్రీనీ అండ్ వేయాలి. ఈ బౌల్లో పొటాషియం హైడ్రోక్సైడ్ ని పెట్టాలి. ఇక్కడ బౌల్లో వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. ఇలాగ డయాగ్రామ్ రూపంలో చేయాలి. ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటే 8 మార్క్ క్వశ్చన్ అనేది ఈజీగా మీరు చేయగలరు. ఇక్కడ రిక్వైర్మెంట్ మొత్తం రాసుకుంటారు. ప్రాసెస్ అనేది పాయింట్స్ మనం ఏదేది చేసాం స్టోరీలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రాసెస్ కింద రాసి ఇలా చేయడం వల్ల అబ్జర్వేషన్, కంక్లూజన్ ఇలా రాసి డయాగ్రామ్ వేయడం వల్ల సేమ్ మీకు ఏదైతే ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఏదైతే కనిపిస్తుందో అలా రాస్తే మీకు మంచిగా మార్క్స్ వస్తాయి. స్టోరీని గుర్తు పెట్టుకుంటే మీరు ఎగ్జామ్ టైంలో మళ్ళీ తీసి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. గ్రీనీ లీఫీ మానిస్టర్ గుర్తు పెట్టుకుంటే అయిపోయింది. సింపుల్ క్వశ్చన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకుంటే స్టోరీ రూపంలో ఫన్నీగా చెప్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఈజీగా గుర్తుంటది. అట్ ది సేమ్ టైం ప్రీ ఫైనల్ కి, ఫైనల్ ఎగ్జామ్స్ కి ఈ స్టోరీస్ హెల్ప్ అయ్యి మీరు బెటర్ గా స్కోర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.